వచ్చి రాని వైద్యం, పేదల అమాయకత్వమే పెట్టుబడి. పాలమూరు జిల్లా వ్యాప్తంగా అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్ఎంపీ డాక్టర్లు ఏ విధంగా ప్రజల ప్రాణాలు తీస్తున్నారు, ఇష్టారీతిగా వాళ్ళకు అర్హత లేకున్నా, అవకాశం లేకున్నా, ఎక్కడ ట్రైనింగ్ తీసుకోకుండా ఇష్టారీతిగా ఇంజక్షన్లు ఇవ్వడం, ఇష్టారీతిగా సెలైన్లు ఎక్కియడం, ఇష్టారీతిగా టాబ్లెట్ రాయడం, ఇష్టారీతిగా ఆర్ఎంపీ ఆసుపత్రిలోనే మెడికల్ షాపులను కొనసాగిస్తూ వేల కోట్ల రూపాయలు దండుకుంటూ ప్రజల ప్రాణాలను తీయడం జరుగుతుంది. అయినప్పటికీ టీఆర్ఎస్ పదేళ్ల కాలంలో ఈ ఆర్ఎంపీ డాక్టర్లు ఇష్టారీతిగా వ్యవహరించడం జరిగింది. అనేక మంది చావుకు కారణం కావడం జరిగింది. అనేక మంది గర్భిణీలు కావచ్చు, గర్భిణీ తల్లి కడుపు నుంచి బయటికి రాకముందే పొత్తిళ్లలోనే కడుపులోనే అనేక మంది చిన్నారుల నుంచి కూడా చంపిన ఘనత ఈ ఆర్ఎంపీ డాక్టర్లది. కానీ ఈ ఆర్ఎంపీ డాక్టర్లు లక్షల కోట్ల రూపాయలు సంపాదించి ప్రతి నెల డిఎంఎండ్హెచ్ఓలకు వేలాది లక్షల రూపాయలు కమిషన్ రూపంలో ఆయా జిల్లాల్లో ఇస్తూ యూనియన్లను ఏర్పాటు చేసుకుని ఎవరైనా వార్తలు రాస్తారో లేదంటే ఎవరైతే ఆర్ఎంపీ డాక్టర్లకు వ్యతిరేకంగా పోరాటం చేస్తారో, సమాజానికి చెడు చేస్తున్నటువంటి ఆర్ఎంపీ డాక్టర్లపై ఎవరైనా పోరాటం చేస్తే వాళ్ళపైన కేసులు పెడతామని చెప్పి పోలీసులు కూడా డబ్బులు ఇచ్చి ఈ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు చేసే పరిస్థితులు అనేక సంఘటనలు గతంలో చోటు చేసుకోవడం జరిగింది. ఈ ఆర్ఎంపీ డాక్టర్లతో పాటు ఈ సమాజంలో అవినీతికి పాల్పడిన వ్యక్తులందరూ కూడా 10 ఏళ్ల టీఆర్ఎస్ పాలన వీళ్ళందరూ కూడా ఈ అక్రమార్కులందరూ కూడా ఒక మద్దతుగా నిలవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 7 ఏడాది కాలం గడిచిన ఈ అక్రమార్కులపైన ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం నిజంగా సిగ్గుచేటు. అంటే ఇలాంటి పనుల తీరుతో అటు టీఆర్ఎస్ పార్టీ పాలనకు ఇటు కాంగ్రెస్ పాలనకు ఎలాంటి తేడా లేదన్నది సుస్పష్టంగా తెలుస్తుంది. ఈ ఆర్ఎంపీ డాక్టర్లు ప్రజల ప్రాణాలను ఏ విధంగా తీస్తున్నారు, వీళ్ళకు వచ్చిరాని వైద్యంతో ఏమేం చేస్తున్నారో ఒకసారి చూద్దాం. వచ్చిరాని వైద్యం, పేదల అమాయకత్వం పెట్టుబడి. జిల్లాలో మితిమీరుతున్న ఆర్ఎంపీల ఆగడాలు స్థాయికి మించి వైద్య సేవలతో ప్రాణాల మీదికి. కొందరిని ప్రైవేట్కు సిఫార్సు చేసి కమిషన్ల వసూలు, ప్రత్యేకంగా వేతనాలు ఇచ్చి ప్రోత్సహిస్తున్న యాజమాన్యాలు, నామమాత్రపు తనిఖీలతో సరిపెడుతున్న వైద్యాధికారులు. కనీస అర్హత లేకపోయినా వైద్యుడిగా చెలామణి అవుతారు. అనుమతులు తీసుకోకుండానే క్లినిక్లు ఏర్పాటు చేస్తారు. యథేచ్ఛగా వైద్యం అందిస్తారు. అది కూడా ప్రాథమిక వైద్యం కాకుండా ఎంబీబీఎస్ మాదిరిగా పెద్ద పెద్ద రోగాలకు సైతం వైద్యం చేస్తూ అమాయకుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. అలాగే కొందరు రోగులను పట్టణాల్లోని ఇతర వైద్యుల దగ్గరకు పంపిస్తూ కమిషన్లు రాబడుతున్నారు. అధికారుల అలసత్వాన్ని అర్హతగా చేసుకుని పేదల అమాయకత్వాన్ని పెట్టుబడిగా మార్చుకుని జిల్లాలోని ఆర్ఎంపీలు నిత్యం వేలు సంపాదిస్తూ లక్షలకు పరిగెడుతున్నారు. నెలకు లక్షలకు పరిగెడుతున్నారు. కొందరు ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యాలు ఆర్ఎంపీలకు వేతనాలు ఇచ్చి మరీ ప్రోత్సహించే స్థాయికి చేరుకున్నారు. విధులేని పరిస్థితుల్లో గ్రామీణ ప్రాంతాల్లోని కొన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సరైన వైద్యం అందకపోవడం, ప్రైవేట్ ఆసుపత్రులకు ఫీజు చెల్లించే స్తోమత లేనివారు విధులేని పరిస్థితుల్లో ఆర్ఎంపీలను ఆశ్రయిస్తున్నారు. అయితే వీరిలో కొద్ది మంది ఆర్ఎంపీలు మాత్రమే ప్రాథమిక చికిత్స అందించి మెరుగైన వైద్యం కోసం ఆరోగ్య కేంద్రాలు, ప్రైవేట్ ఆసుపత్రులకు పంపుతున్నారు. కానీ చాలా మంది ఆర్ఎంపీలు మాత్రం చిన్నపాటి శస్త్రచికిత్సలు సైతం చేస్తూ ఇన్ఫెక్షన్లు, ఇతరత్ర ఇబ్బందులకు కారణమవుతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో నిపుణులైన వైద్యులు ఉన్నా వారు తమ సొంత ఆసుపత్రులకు ఎక్కువగా ప్రాధాన్యం ఇవ్వడం, సమయపాలన పాటించకపోవడం, వచ్చిన రోగులకు సరైన వైద్యం చేయకపోవడంతో నిరక్షరాస్యులైన గ్రామీణ ప్రాంత రోగులు స్థానికంగా అందుబాటులో ఉండే ఆర్ఎంపీల వద్దకు వెళ్లి జేబు చమురు వదుల్చుకోవడమే కాకుండా ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు. ఇక 250కి పైగా కేవలం మహబూబ్నగర్ జిల్లాలోనే ఉన్నాయంటే ఉమ్మడి పాలమూరు జిల్లాలో వేలాది ఆర్ఎంపీ ఆసుపత్రులు ఉన్నాయనేది స్పష్టమవుతుంది. 250కి పైగా క్లినిక్లు జిల్లాలో దేవరకద్ర, కోయిలకొండ, జడ్చర్ల, నవపేట, హన్వాడ మండలాల పరిధిలో కేవలం మహబూబ్నగర్ సంబంధించి, అదేవిధంగా నాగరికర్నూలు అయితే వందలాది ఆర్ఎంపీ ఆసుపత్రులు ఉన్నాయి. దీనికి సంబంధించి మహబూబ్నగర్ శివారు పల్లెల్లో ఆర్ఎంపీల వైద్యం బాగా విస్తరించింది. ఇంజక్షన్లతో పాటు నెఫిలైజర్, సెలైన్ బాటిల్ ఎక్కిస్తున్నారు. ప్రమాదంలో కాళ్ళు చేతులు విరిగిన క్షతగాత్రులకు అత్యవసర సేవలు అందించేందుకు సైతం వెనుకాడడం లేదు. కొంతమంది ఫిజియోథెరపీ, ఎక్స్రే ప్రిస్క్రిప్షన్లు రాస్తూ చికిత్స రాస్తున్నారు. ఇటీవల ఓ ఆర్ఎంపీ చేసిన చికిత్స కారణంగా రోగి కాళ్ళు నడవలేని పరిస్థితి ఏర్పడింది. జిల్లాలో అధికారికంగా ఏ ఒక్కరికి అనుమతి లేకపోయినప్పటికీ 250కి పైగా క్లినిక్లు ఉన్నాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. కొరవడిన నిఘా. జిల్లాలో నకిలీ వైద్యులపై నిఘా పూర్తిగా కొరవడింది. ఆసుపత్రులకు అనుమతులు ఇచ్చే వైద్య ఆరోగ్య ఆసుపత్రుల సేవలను సమన్వయం చేయాల్సిన DCHS నకిలీ వైద్యులపై ఏమాత్రం దృష్టి పెట్టడం లేదు. దీంతో వీరు ఆడిందే ఆట పాడిందే పాటగా మారింది. ఆర్ఎంపీలకు అనుమతులు ఇవ్వడంలో కూడా అవినీతి రాజ్యం వెళుతుందని విమర్శలు వినిపిస్తున్నాయి. ఇక
యాక్షన్ ప్లాన్ ప్రకారం జిల్లాలో వైద్య ఆరోగ్య శాఖ నుంచి ఆర్ఎంపీలు ఎవరికి క్లినిక్లు నిర్వహించడానికి అనుమతులు ఇవ్వలేదు. ప్రస్తుతం విస్తరిస్తున్న ఆర్ఎంపీ వ్యవస్థపై పూర్తిగా నిఘా పెడుతున్నాం. ఇప్పటికే సదరు అసోసియేషన్ సభ్యులను హెచ్చరించాం. అనుమతి అర్హత మించి ఎవరు వైద్యం చేసినా అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. ప్రత్యేక యాక్షన్ ప్లాన్ ప్రకారం జిల్లా వ్యాప్తంగా తనిఖీలు చేయడానికి సిద్ధమవుతున్నాం. ఫిర్యాదులు వచ్చిన క్లినిక్లతో పాటు ఏదైనా ఘటనలు జరిగిన వాటిని సైతం సీజ్ చేస్తున్నామంటూ DMHO కృష్ణ మౌనర్ సంబంధించిన పేర్కొన్నారు. ఇవన్నీ గాలి మాటలు, దొంగ మాటలు తప్ప ఏమీ లేదు మిత్రులరా. వీళ్ళు చర్యలు ఏమి తనిఖీలు చేస్తే ముందే సమాచారం వస్తుంది. ఈ దొంగలు ఏం చేస్తారు, వీళ్ళ చికిత్స కేంద్రాలను మూసుకొని పత్తలెక్కిపోతాడు. ఈ తనిఖీలు అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చి చేస్తాడు. ఒకవేళ సీజ్ చేసిన వాటిని కూడా కరోనా సమయంలో మళ్ళీ ఓపెన్ చేశారు. ఎట్లా చేశారంటే నాగరికతకు సంబంధించిన అప్పుడు ఉన్నటువంటి DMHO మొత్తం లక్షల రూపాయలు కమిషన్ తీసుకొని మళ్ళా వాళ్ళే తాళం వేసారు, మళ్ళీ వచ్చి వాళ్ళే తాళం తీసారు. కాబట్టి ఇవన్నీ దొంగ నాటకాలు పైసల కోసం. ఆగస్టు 30న జిల్లా కేంద్రంలోని హబీబ్ నగర్ లో అనుమతి లేకుండా నిర్వహిస్తున్న క్లినిక్ పై వచ్చిన ఫిర్యాదు మేరకు అప్పటి DMHO పద్మ, జిల్లా మాస్ మీడియా అధికారి మంజుల, వన్ టౌన్ సిఐ అప్పయ్య ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. ఓ ఇంట్లో సాదిక్ అనే వ్యక్తి 2 పడకలు ఏర్పాటు చేసి అపరిశుభ్ర వాతావరణంలో గాలి వెలుతురు లేకుండా వైద్యం చేయడంతో పాటు ఇంజెక్షన్లు ఇవ్వడం, కొన్ని పరికరాలు వాడుతూ వైద్యం చేస్తున్నట్లు గుర్తించి సదరు క్లినిక్ ను సీజ్ చేశారు. ఇక డిసెంబర్ 21న అడ్డాకులలో అన్వర్ అనే ఆర్ఎంపీ అనుమతి లేకుండా KMP క్లినిక్ పేరుతో నిర్వహిస్తూ ఇంజెక్షన్లు, IV గ్లూకోజ్ పెట్టడం, యాంటీబయాటిక్స్ ఇస్తున్నట్లు తనిఖీలో గుర్తించి సీజ్ చేశారు. ఈ క్రమంలో అర్హత లేకపోయినా వైద్యం చేయడమే కాకుండా ఇంజెక్షన్ మందులు ఇస్తున్నట్లు నిర్ధారించారు. కల్వకుర్తికి దమ్ముంటే DMHO రావాలి. వచ్చి మీరు కనుక చక్కగా విచారణ నిర్వహిస్తే తనిఖీలు చేస్తే ఒక్కటి కూడా ఇక్కడ ఉండదు. ఒక 2-3 తప్ప సీనియర్స్ RMP తప్ప కనుక అన్నీ మూతపడతాయి. కానీ మీరు రారు. వచ్చిన ఏం చేస్తారు, కమిషన్ తీసుకొని పోతారు. అంతే మీ పని తప్ప ఏమీ లేదు.